हेलो फ्रेंड्स, सलाम अलैकुम। आज मैं तुम्हें सबको भी चिकन फ्राई विदाउट ऑयल कैसे बनाना की सिखाता हूँ। ये ऑलरेडी मैं चिकन धो के रख लेता हूँ। बाद में हल्दी जरा नींबू डाल को मिला कर रखी हूँ चिकन के बास जाने के वास्ते। ओके, ऐसे आधा घंटा भिगा को रख ले बस धो डालना इसे। ओके, धो कर ऐसा बारे को डाल लेना। చికెన్ దేంట్లో వండుకోవాలో దాంట్లో తీసుకోండి. చూడండి, నేనైతే నూనె గీనె ఏం వేయలేదు. ఓకే, కడిగి పెట్టుకున్న చికెన్ని డైరెక్ట్ ఇందులో వేసేస్తున్నా. చూసినారా, కడిగి పెట్టుకున్న చికెన్ని డైరెక్ట్ ఇక్కడ వేసేసిన. చికెన్లోకి కావాల్సిన పదార్థాలు: గరం మసాలా, యాలకలు, చెక్క, మిరియాలు, పసుపు పొడి, ఉప్పు, చికెన్ మసాలా అండ్ లవంగాలు, సోప్, ఇది పేరు తెలియదు కానీ బిర్యానీలో వేసుకునే పువ్వు, అండ్ కారం పొడి, ఇది ధనియాల పొడి. చూసారా, వేసిన కాసేపటికే చికెన్లో ఉన్న నీళ్ళు ఇలా బయటకు వచ్చేస్తాయి. అలా నీళ్ళు చికెన్ ఉడుకుతా ఉన్నప్పుడు వేసుకోవాల్సిన పదార్థాలు: లవంగాలు, యాలకులు, చెక్క, ఇందాక చెప్పాం కదా పువ్వు, తర్వాత మిరియాలు. ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి. ఇప్పుడు చూద్దాం చికెన్ ఎంతవరకు వచ్చిందో. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆయిల్ లేకపోయినా చికెన్ ఎంత బాగా ఉడుకుతా ఉందో చూస్తున్నారుగా. నేనైతే ఇందాక చూపించినట్టు లవంగాలు, పువ్వు, యాలకులు మొత్తం వేసేసిన. చూసారా, ఆయిల్ లేకపోయినా ఎంత బాగా చికెన్ ఉడుకుతుందో. సో ఈరోజు స్పెషల్ ఆయిల్ లెస్ చికెన్ ఫ్రై. ఇప్పుడు దీనిలోకి పసుపు, కారం పొడి అవి వేసుకుందాం. ఓకేనా, పసుపు బంద్, 1.5 స్పూన్ ధనియాల పొడి, మిరియాల పొడి, తిప్పుకుంటే చికెన్కి అన్ని మసాలాలు బాగా తగులుతాయి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి. నేను కొంచెం తక్కువే వాడతాను కాబట్టి కొంచెం తక్కువ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఓకే. లాస్ట్ ఫైనల్ టచ్ కారం పొడి. అంతే ఫ్రెండ్స్, ఇది ఇంకా స్టవ్ మీద అట్లే వేసేయాలి. చూస్తున్నారుగా, ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై వితౌట్ ఆయిల్ అన్నమాట. మనకు చికెన్ మొత్తం రెడీ. గార్నిష్ కోసం కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న మిశ్రమాన్ని బాగా కలుపు కింద పైన. ఇప్పుడు మూట పెట్టి ఫైనల్ టచ్ ఆయిల్ లెస్ చికెన్ ఫ్రై. చూడండి ఎలా అయిందో, సూపర్ కదా.